అందరికీ నమస్కారం. మనం వేసుకునే బట్టలు కేవలం ఫ్యాషన్ లేదా కంఫర్ట్ కోసం మాత్రమే కాకుండా అవి ఒక రకమైన స్పిరిచ్యువల్ టెక్నాలజీ అని ఎప్పుడైనా ఆలోచించారా? అవును, చీర లేదా ధోవతి లాంటివి కేవలం అందంగా కనిపించడానికే కాదు, మన చుట్టూ ఉన్న ఎనర్జీని మేనేజ్ చేయడానికి ఒక టూల్ లాగా కూడా పనిచేస్తాయని కొందరు నమ్ముతారు. మరి ఈరోజు ఈ కుట్లు లేని వస్త్రాల వెనుక ఉన్న ఆ రహస్య ప్రపంచం గురించి తెలుసుకుందాం. ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే, ఫస్ట్ ఈ ఎనర్జీ బ్లూప్రింట్ ఏంటో చూద్దాం. ఆ తర్వాత కుట్లు లేని దారం వెనుక ఉన్న సూత్రమేంటి, అలాగే ముడులు, మడతలు ఇవి మనల్ని ఎలా కాపాడతాయి, అండ్ ఫైనల్గా అసలైన ఆధ్యాత్మిక వస్త్రమేది అనే విషయాలు తెలుసుకుందాం. పదండి, మొదలు పెడదాం. సరే, మొదటి భాగం ఒక శక్తిమంతమైన నమూనా. అంటే మన సాంప్రదాయ దుస్తుల వెనుక దాగి ఉన్న ప్రయోజనమేంటి? అసలు కాన్సెప్ట్ ఏంటంటే, మనం వేసుకునే బట్టలు కేవలం శరీరాన్ని కప్పడానికి మాత్రమే కాదు, అవి మన కంటికి కనిపించని కొన్ని ఆధ్యాత్మిక శక్తులతో కూడా కనెక్ట్ అవ్వగలవన్నమాట. అంటే ఒక మామూలు వస్త్రం కాస్మిక్ ఎనర్జీని మనలోకి తీసుకురాగలదా? మనం కట్టుకునే చీర లేదా ధూతి కేవలం ఓ బట్టముక్కేనా, లేకపోతే పాజిటివ్ ఎనర్జీని మనలోకి పంపే ఒక పరికరం లాంటిదా? ఈ నమ్మకం వెనుక ఉన్న అసలు లాజిక్ ఏంటో తెలుసుకుందాం. ఈ మొత్తం ఐడియాకి మూలం చైతన్యం అనే కాన్సెప్ట్. దీన్ని మనం డివైన్ కాన్షియస్నెస్ లేదా విశ్వశక్తి అనుకోవచ్చు. సింపుల్గా చెప్పాలంటే, కొన్ని సాత్వికమైన అంటే స్వచ్ఛమైన వస్తువులు, ముఖ్యంగా మన బట్టలు, ఈ చైతన్యాన్ని పీల్చుకుని మన చుట్టూ ఆ ఎనర్జీని స్ప్రెడ్ చేస్తాయన్నమాట. చెప్పాలంటే ఈ స్పిరిచువల్ టెక్నాలజీకి ఇదే ఫ్యూయల్ లాంటిది. ఓకే, ఇప్పుడు రెండో భాగానికి వద్దాం. అఖండమైన దారం సూత్రం. అసలీ కుట్లు, స్టిచెస్ ఎందుకంత ముఖ్యం? ఎందుకంటే కుట్టిన బట్టలకి, కుట్టని బట్టలకి మధ్య ఎనర్జీ ఫ్లోలో చాలా పెద్ద తేడా ఉంటుందని ఒక నమ్మకం. ఒకసారి ఆలోచించండి, కుట్లు లేని బట్టలో ప్రతి దారం కంటిన్యూస్గా చెక్కుచెదరకుండా ఉంటుంది కదా. ఇలా ఉండటం వల్లే చైతన్యం అంటే ఆ డివైన్ ఎనర్జీ ఎక్కడా ఆగకుండా ఆ వస్త్రమంతా ఫ్రీగా ఫ్లో అవుతుంది. దారం తెగనంతవరకు ఆ ఎనర్జీ ఫ్లో కంటిన్యూ అవుతూనే ఉంటుందన్నమాట. మరి కుడితే ఏమవుతుంది? ఇక్కడే మనకు తేడా క్లియర్గా తెలుస్తుంది. ఒకవైపు కుట్టని వస్త్రం చైతన్యాన్ని ఫ్రీగా ఫ్లో అవనిస్తూ మనకు స్పిరిచువల్ హీలింగ్ ఇస్తుంది. మరోవైపు కుట్టిన బట్టలు కుట్టేటప్పుడు సూదితో చిన్న చిన్న రంధ్రాలు పడతాయి కదా, అవి రజతమ తరంగాలను అంటే నెగటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తాయట. ఆ చిన్న హోల్స్ కూడా ఎనర్జీ ఫ్లోని బ్లాక్ చేసి బ్లాక్ ఎనర్జీకి సెంటర్స్లాగా మారిపోతాయని నమ్ముతారు. సరే, ఇప్పుడు మూడో పాయింట్కి వద్దాం. ముడులు, వాటి రక్షణ. మరి ఈ పాజిటివ్ ఎనర్జీని ఎలా కాపాడుకోవాలి? ఓకే, కుట్లులేని వస్త్రం ఎనర్జీని ఫ్లో చేస్తుంది, బావుంది. కాని దాన్ని మన శరీరానికి ఎలా కట్టుకుంటామనేది ఆ ఎనర్జీని కంట్రోల్ చేస్తుంది. ఇక్కడే ముడుల ప్రాముఖ్యత తెలుస్తుంది. చూడండి, బటన్స్, జిప్స్ లాంటివి ఎనర్జీ ఫ్లోని డిస్టర్బ్ చేస్తాయని ఒక నమ్మకం. కాని మనం బట్టతోనే వేసే ముడి అలా కాదు. అది సాత్విక తరంగాలని అంటే ప్యూర్ పాజిటివ్ ఎనర్జీని ఒకచోట బంధించి మనకు ఎక్కడ అవసరమో అక్కడ కాన్సంట్రేట్ చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే బాడీలో కావలసిన చోట స్పిరిచువల్ బెనిఫిట్స్ని డెలివరీ చేయడం లాంటిది. దీనికి ధోతి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఫస్ట్, కట్ చేయని వస్త్రాన్ని నడుము చుట్టూ కడతారు. ఇలా చేయడం వల్ల కంటిన్యూస్గా ఎనర్జీ వేవ్స్ ఫ్లో అవుతాయి. ఫైనల్గా అది కట్టుకున్న వ్యక్తి చుట్టూ ఒక ప్రొటెక్టివ్ షీల్డ్, ఒక కవచంలాగా తయారవుతుంది. అంటే ఇది కేవలం బట్ట కట్టుకోవడం కాదు, మన చుట్టూ ఒక ఎనర్జీ ఫీల్డ్ని క్రియేట్ చేసుకోవడం లాంటిదన్నమాట. ఇక నాలుగో భాగం మడతలు, శక్తి కవచాలుగా ఎలా పనిచేస్తాయో చూద్దాం. ఈ ఎనర్జీ మేనేజ్మెంట్లో ఇది నెక్స్ట్ లెవెల్ అన్నమాట. వస్త్రాన్ని చుట్టడం ఒకెత్తైతే, చీరలో, ధోతీలో మనం పెట్టే ఆ ప్రత్యేకమైన మడతలు, ఆ ప్లీట్స్ ఎనర్జీ ఫ్లోని డైరెక్ట్ చేయడంలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. చీర కట్టుకున్నప్పుడు ముందువైపు పెట్టే కుచ్చీళ్లుంటాయి కదా, అవి కేవలం అందం కోసం కాదు. వాటి డిజైన్ ఎలా ఉంటుందంటే ఎనర్జీని కిందకి అంటే భూమివైపు ఫ్లో అయ్యేలా చేస్తుంది. ఇది ఒక రకమైన ప్రొటెక్టివ్ ఫ్లోని క్రియేట్ చేస్తుంది. ముఖ్యంగా కింద నుంచి, పాదాల వైపు నుంచి వచ్చే నెగటివ్ ఎనర్జీల నుండి మనల్ని కాపాడుతుందట. నిజమే, ఈ డౌన్వర్డ్ ఫ్లో మనల్ని పాతాళం నుండి వచ్చే నెగటివ్ ఎనర్జీల నుండి యాక్టివ్గా కాపాడుతుందని గట్టిగా నమ్ముతారు. ఇది ఎలాగంటే భూమి లోపల్నుంచి వచ్చే కొన్ని కంటికి కనిపించని నెగటివ్ వైబ్రేషన్స్కి అడ్డుగా ఒక స్పిరిచువల్ షీల్డ్ పెట్టుకోవడం లాంటిది. ధోతీ మడతలు కూడా సేమ్ ఇలాగే ప్రొటెక్షన్ ఇస్తాయి. కానీ ఒక చిన్న తేడా ఉంది.
చీరమడతలు బయటనుంచొచ్చే ఎనర్జీని బ్లాక్ చేస్తే ధోతిలో ఉండే ముందు వెనక మడతలు మన చుట్టూ చైతన్యంతో ఒక దట్టమైన కవచాన్ని ఏర్పరుస్తాయి. ఇది మన సొంత శరీరం, మన కాళ్లనుంచొచ్చే రజ తమ వైబ్రేషన్స్ నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఓకే, ఫైనల్ పార్ట్, అంతిమ ఆధ్యాత్మిక వస్త్రం. ఇప్పుడు డిజైన్, మెటీరియల్ ఈ రెండూ కలిసి ఎలా పనిచేస్తాయో చూద్దాం. చూడండి, కట్ అవ్వని దారం, ఎనర్జీని కంట్రోల్ చేసే ముడులు, ప్రొటెక్షన్ ఇచ్చే మడతలు, ఈ ప్రిన్సిపల్స్ అన్నీ కలిపితే ఒక పర్ఫెక్ట్ స్పిరిచువల్ గార్మెంట్ ఎలా ఉంటుందో మనకొక ఐడియా వస్తుంది. అయితే ఇక్కడ డిజైన్ ఒక్కటే కాదు, ఆ బట్ట దేంతో తయారు చేశారు అనే మెటీరియల్ కూడా చాలా ఇంపార్టెంట్. పట్టు, పత్తి ఇలాంటి న్యాచురల్ ఫైబర్స్ డివైన్ ఫ్రీక్వెన్సీలని, అంటే పాజిటివ్ వైబ్రేషన్స్ని సహజంగా అబ్జార్బ్ చేసుకుంటాయని నమ్ముతారు. సింథెటిక్ ఫైబర్స్తో పోలిస్తే ఇవి ఎనర్జీని గ్రహించడంలో చాలా ఎఫెక్టివ్ అన్నమాట. ఇవన్నీ కలిపి చీరని ఒక పర్ఫెక్ట్ డిజైన్గా ఎలా మార్చాయో చూశారా? న్యాచురల్ ఫైబర్స్తో తయారవుతుంది, కట్ అవ్వని వస్త్రంతో ఎనర్జీని ఫ్లో చేస్తుంది, ముడులతో ఆ ఎనర్జీని లాక్ చేస్తుంది, ఇంకా మడతలతో నెగటివిటీని అడ్డుకుంటుంది. అందుకేనేమో స్త్రీలకు 9 గజాల చీర అనేది అత్యంత ఆధ్యాత్మికంగా మేలుచేసే వస్త్రం అని భావిస్తారు. సరే, ఈ విశ్లేషణ ముగించే ముందు ఒక్కసారి ఈ ప్రశ్న గురించి ఆలోచిద్దాం. మన వార్డ్రోబ్లో ఉండే బట్టలు, అవి ఎలాంటి ఎనర్జీని ప్రసారం చేస్తున్నాయి? మనం వేసుకునేవి కేవలం ఫ్యాషన్ కోసమేనా, లేకపోతే వాటి వెనుక ఇంకేదైనా శక్తివంతమైన ప్రభావం ఉందా? ఈరోజు మనం మాట్లాడుకున్న విషయాలు తెలిసాక ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే.